హరే కృష్ణ అందరికి వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 74వ అధ్యాయం నుంచి 25వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాం. ఈ అధ్యాయం వచ్చేసి రాజసూయ యజ్ఞంలో శిశుపాలుని యొక్క వధ. ఇంకా రాజసూయ యజ్ఞం స్టార్ట్ చేయలేదు మనం కదా. ఇప్పటి వరకు ఏం జరిగింది? ఆ రాజసూయ యజ్ఞం చేయాలి అనేటువంటి విషయాన్ని ధర్మరాజు శ్రీకృష్ణుడికి తెలియచేయటం. సో ఇప్పుడు నలుదిక్కుల్లో ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా ఇప్పుడు వాళ్ళ వశం చేసుకున్నారు. ఇంకా ఎవరు శత్రువులు లేకపోయేసరికి అజాత శత్రువు అయినటువంటి ధర్మరాజు ఇప్పుడు రాజసూయ యజ్ఞం చేయడానికి ఎలాంటి అడ్డము లేదు. అందుకని ధర్మరాజు శ్రీకృష్ణుడికి చెప్పడం, తర్వాత ఒక మంచి ముహూర్తాన్ని ఏర్పాటు చేయడం అన్ని కూడా జరిగాయి. వేదాలు తెలిసినటువంటి బ్రాహ్మణులని రిత్విక్కులుగా నియమించడం, చాలా మంది బ్రాహ్మణులను పిలవడం అనేటువంటి జరిగింది. ఆయన నిర్వహిస్తున్నటువంటి రాజసూయ యజ్ఞంలో 4 వర్ణాలకి చెందినటువంటి అందరినీ పిలవడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు వీళ్ళు అనేటువంటిది లేదు, అందరినీ పిలవడం అనేటువంటిది జరిగింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్ని వర్ణాలకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రావడం అనేటువంటిది జరిగింది. ఈయన నిర్వహిస్తున్నటువంటి రాజసూయ యజ్ఞానికి కేవలం భూమి మీద ఉన్నటువంటి ప్రజలు మాత్రమే కాదు, 14 లోకాల నుంచి కూడా అందరూ రావడం అనేటువంటిది జరిగింది. కింద పైన అన్ని లోకాల నుంచి కూడా అందరూ వచ్చారు. చివరికి బ్రహ్మ, శివుడు, దేవతలు అందరూ వచ్చారు. గంధర్వుల లోకం నుంచి, యక్షుల లోకం నుంచి, తర్వాత మహర్షుల లోకం నుంచి, అందరి లోకాల నుంచి కూడా రావడం అనేటువంటిది జరిగింది. ఎందుకు ఇంత ప్రాముఖ్యం? ధర్మరాజు నిర్వహిస్తున్నటువంటి ఈ రాజసూయ యజ్ఞంలో సమస్త లోకాలలో నుంచి ప్రముఖులందరూ కూడా రావాల్సినంత విషయం ఏముంది అని అంటే, ధర్మరాజు కృష్ణ భక్తుడు. కృష్ణ భక్తుడు చేస్తున్నటువంటి రాజసూయ యజ్ఞంలో అంచెముగా అర్చింపబడేటువంటిది శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి అందరూ కూడా ఇలాంటి ఒక మహదవకాశాన్ని వదులుకోవాలని ఎవరు అనుకోలేదు. అంత గొప్ప అవకాశం రాదు, మళ్ళీ మళ్ళీ కావాలన్నా రాదు. భౌతికమైనటువంటి సుఖాలు సౌకర్యాలు ఒకసారి కాకపోతే ఇంకొకసారైనా మనకు వస్తాయి. కానీ ఇలాంటి అరుదైనటువంటి ఒక సందర్భము మళ్ళీ మళ్ళీ రావాలంటే రాదు కాబట్టి వచ్చినప్పుడు ఎవరు కూడా అవకాశాన్ని వదులుకోలేదు. అందరూ కూడా వచ్చేసారు. ఎంత దూరంలో ఉన్నా దాంతో సంబంధం లేదు, ఎంత దూరంలో ఉన్నా సరే వెళ్ళిపోయారు. అయితే ఆయన నియమించినటువంటి రిత్విక్కులు చదువుతున్నటువంటి మంత్రాలను చదువుతూ ఉండగా దాన్ని పర్యవేక్షించడానికి కొంతమంది బ్రాహ్మణులు, వేదాలు తెలిసినటువంటి బ్రాహ్మణులు కూడా ఉంచారు. ఎందుకంటే ఎవరైనా సరే ఏదైనా సరే ఒక్క మంత్రాన్ని కూడా తప్పు చదివినట్లయితే ఆ మంత్రాన్ని తప్పు చదవడం వలన కలిగేటువంటి నష్టం, ఆ యజ్ఞం చేస్తున్నటువంటి దాని వలన కలగాల్సినటువంటి ఫలితం ఏమీ కలగకుండా పోతుంది. కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మంత్రం తప్పు చదవకుండా చూసుకోవడం, ఒకవేళ పొరపాటున ఎక్కడైనా మంత్రం తప్పుగా ఉచ్చరించినట్లయితే దాన్ని కరెక్షన్ చేయడం, అక్కడికక్కడే కరెక్షన్ చేయడం, పర్యవేక్షించేటువంటి బ్రాహ్మణులు కూడా పెట్టుకున్నాడు. యజ్ఞం అంటే చాలా సీరియస్ గా మంత్రాలన్నీ కరెక్ట్ గా చదవాలి. ఏదో చేసాములే అని మమ అనిపించడానికి కాదు మంత్రం అనే యజ్ఞం అనేటువంటిది. కలియుగంలో అలాంటి బ్రాహ్మణులు లేరు కాబట్టి కలియుగంలో మనకి ఎలాంటి యజ్ఞాలు చేయడానికి నిరాకరింపబడింది. సంకీర్తన యజ్ఞం ఏదైతే ఉందో దాని వలన మనకి చాలా ఈజీగా యజ్ఞం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. మనకి ఎలాంటి కష్టాలు లేకుండా, ఎలాంటి ఖర్చులు లేకుండా, ఆ, ఎలాంటి జ్ఞానము లేకుండా కూడా మనం సంకీర్తన యజ్ఞం చేయడం ద్వారా ఇలాంటి గొప్ప గొప్ప ఫలితాలను మనం పొందవచ్చు. అయితే ఇప్పుడు ఈ యజ్ఞాన్ని ఇంత వైభవంగా నిర్వహించిన తరువాత మరి ఇప్పుడు అగ్రపూజ చేయడానికి ఎవరినైనా సరే ఎంచుకోవాలి. అగ్రపూజ చేయడానికి ఎవరు సమర్థులు, అగ్రపూజ చేయబడడానికి ఎవరు సమర్థులు అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే అక్కడ 14 లోకాల ప్రముఖులందరూ ఉన్నారు. వీళ్ళందరిలో ఇంకా ప్రముఖుడు ఎవరు అనంటే, ఒక్కొక్క లోకం దాటి పై లోకానికి వెళ్తున్న కొద్దికి ప్రముఖులు ఇంకా పెరుగుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ప్రముఖులు ఈ లోకంలో లేరా అంటే, ఎవరికి వాళ్ళు నేను కాదేమో, నేను కాదేమో, నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారేమో, నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారేమో, ఏమో నేనే ప్రముఖుణ్ణి నాకు చేయండి అగ్రపూజ అని గనక ముందుకు వస్తే తర్వాత ఇంకెవరైనా ఉన్నారేమో అంతకంటే ప్రముఖులు, మళ్ళీ వాళ్ళు ముందుకు వస్తే మనకు పరాభవం అవుతుంది అని చెప్పేసి ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు ప్రముఖుల్ని ఎవరు నిర్ణయించట్లేదు. అందరి మనసుల్లో కొంత అలజడి.
నా దాకా వచ్చినప్పుడు చూసుకుందాంలే, నన్ను అడిగితే అప్పుడు ఆలోచిద్దాంలే అని ఎవరికి వాళ్ళు అనుకుంటారు. యాక్చువల్గా అయితే వీళ్ళందరూ కూడా భౌతిక విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళు. భౌతిక విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరికంటే ప్రముఖుడు. భౌతిక విశ్వం మొత్తానికి కూడా రారాజు కావాలి, చక్రవర్తి కావాలి అని అనుకునేటువంటి వ్యక్తికి ఎవరి యొక్క ఆశీర్వాదాలు ఉంటే అది సాధ్యమవుతుందంటే ఈ భౌతిక విశ్వాన్ని మొత్తం నియంత్రించేటువంటి వ్యక్తి యొక్క ఆమ్, ఆశీర్వాదాలు ఉంటే తప్ప ఈ భౌతిక విశ్వంలో అలాంటి ఒక స్థానాన్ని పొందడం అనేటువంటిది సాధ్యం కాదు. రాజసూయ యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం సమస్త కృష్ణ విశ్వాన్ని భగవాన్. ఏకఛత్రాధిపత్యంగా చక్రవర్తిలా పాలించాలి అని అనుకోవడం. సమస్త విశ్వాన్ని నియంత్రించేటువంటి వాళ్ళు ఎవరు అంటే విశ్వంలో ఉన్న వాళ్ళు అయి ఉండకూడదు. ఈ విశ్వంలో ఉండి విశ్వాన్ని ఏం నియంత్రిస్తారు? విశ్వంలో లేనటువంటి వాళ్ళు, విశ్వానికి పరంగా ఉన్నటువంటి నియంత్రకుడు ఎవరున్నారు? అలాంటి వ్యక్తి ఎవరో కాదు, శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పేసి సహదేవుడు అగ్రపూజకి శ్రీకృష్ణ భగవానుడిని ప్రతిపాదించడం అనేటువంటిది జరిగింది. అలా ప్రతిపాదించినప్పుడు శ్రీకృష్ణ భగవానుడే ఎందుకు అనేటువంటి విషయాన్ని ఆయన కన్ఫర్మ్ చేసి మరీ చెప్పారు. జస్టిఫికేషన్ కూడా ఇచ్చారు. హృదయస్థ పరమాత్ముడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎవరి హృదయాల్లో ఉన్నారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులుగా చెప్పబడేటువంటి ఎవరి హృదయాన్నైనా సరే చూడండి, వాళ్ళందరి హృదయాలలో పరమాత్మగా విస్తరించి ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు అందరికంటే కూడా ప్రముఖుడు. అందరికంటే కూడా ప్రముఖుడు. ఆయన లేకపోతే ఈ సమస్త సృష్టి కూడా సృష్టింపబడదు, సృజింపబడదు. ఇప్పుడు ఈ యజ్ఞం చేస్తున్నటువంటి యజ్ఞగుండం అయితేయే, యజ్ఞంలో ఉపయోగించేటువంటి అగ్ని అయితేయే, యజ్ఞం చేస్తున్నటువంటి ఋత్విక్కులు అయితేయే, ఇక్కడికి వచ్చినటువంటి గొప్ప గొప్ప పండితులు అయితేయే, అక్కడ దర్శించడానికి వచ్చినటువంటి దేవతలు అయితేయే, లేకపోతే ఇతర లోకాలకు సంబంధించినటువంటి ప్రముఖులైతేయే, లోకపాలకులైతేయే, వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరీరంలోని భాగాలే. వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడిలోనే ఉన్నారు. మరి వీళ్ళే ఒకళ్ళ ఆశ్రయంలో ఉన్నప్పుడు, వీళ్ళే ఒకళ్ళ అంశగా ఉన్నప్పుడు మరి వీళ్ళు ఎలా ప్రముఖులు అవుతారు? ప్రముఖులు కాలేరు. అందరికంటే ప్రముఖుడు ఎవరు అని అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. అలాంటి శ్రీకృష్ణ భగవానుడి గనక అగ్రపూజకి ఎంచుకున్నట్లయితే వచ్చేటువంటి లాభం ఏమిటి అని అంటే శ్రీకృష్ణ భగవానుడికి పూజ చేయడం వల్ల సమస్త లోకంలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ పూజించినటువంటి ఫలితాన్ని లభిస్తుంది. అందరి దేవీ దేవతల్ని పూజించినటువంటి ఫలితం లభిస్తుంది శ్రీకృష్ణ భగవానుడిని పూజిస్తే. మనం భౌతికమైనటువంటి కోరికలతోటి ఏ దేవీ దేవతను పూజిస్తే మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. కొంతకాలం పాటు భౌతికమైనటువంటి కష్టాలు అనేటువంటివి లేకుండా పోస్ట్ పోన్ అవ్వబడతాయేమో కానీ మనం చేసినటువంటి పూజ వల్ల మనకు వచ్చే లాభం కంటే పూజింపబడినటువంటి దేవీ దేవతలకే ఎక్కువ లాభం వస్తుంది. అయినా భగవంతుడు కరుణామయుడు కాబట్టి మనందరి కోరికలను తీర్చడం కోసం మన స్థాయికి తగ్గట్టు మనం ఏ దేవీ దేవతనైనా సరే పూజిస్తే ఆ దేవీ దేవత మాధ్యమం ద్వారా శ్రీకృష్ణుడు మనకున్నటువంటి భౌతిక కోరికల్ని తీరుస్తున్నారు. ధర్మార్థ కామ మోక్షాల కోసం మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ అయ్యేలాగా భగవంతుడు మనకి సహకరిస్తూ ఉన్నారు. అయితే మనం పొందేటువంటి లాభం ఏ దేవీ దేవత ద్వారా అయితే పొందుతున్నామో ఆ దేవీ దేవత కూడా భగవంతుడి యొక్క అంశే అయినప్పుడు ఆ భగవంతుడిని పూజిస్తే ఆ దేవీ దేవతను కూడా పూజించినట్లే. కాబట్టి ఏదైతే లాభాన్ని మనం దేవీ దేవతలను పూజించడం ద్వారా పొందుతున్నామో అదే లాభాన్ని మనం కృష్ణుడిని పూజించడం ద్వారా కూడా పొందవచ్చు. పైగా కర్మబంధనం లేకుండగా, పైగా మన యొక్క పాపాలన్నీ నశించిపోయేలా మనం పూజ చేయాలి. ఇలాంటి ఆర్గ్యుమెంట్ కూడా సహదేవుడు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇంకొక లాభం కూడా ఉంది శ్రీకృష్ణుని పూజించడం వల్ల. మనం దేవీ దేవతల్లో పూజించడం వల్ల మనకు వచ్చే లాభం కంటే వాళ్ళకు వచ్చే లాభం ఎక్కువ ఉంది. కానీ కృష్ణుని పూజిస్తే మనకు వచ్చే లాభం ఎక్కువగా ఉంది. మీరు ప్రేమతో భక్తితో కృష్ణుడికి ఏది అర్పించినా కానీ అంతకి 10 రెట్లు ఎక్కువ మీకు మళ్ళీ తిరిగి వస్తుంది. ఇప్పుడు ధర్మరాజు రాజసూయ యజ్ఞం చేసి ఆయన పొందాలి అని అనుకున్నటువంటి కోరిక ఏమిటి అని అంటే మనందరికీ భౌతికంగా చూస్తే ఆయన చక్రవర్తి అవ్వాలి అని, అది నెరవేరుతుంది. కానీ ఆయన మనసులో శ్రీకృష్ణ భగవానుడు సంతృప్తి పడాలి. శ్రీకృష్ణ భగవానుని దేవాది దేవుడిగా స్థాపించాలి. శ్రీకృష్ణ భగవానుని దేవాది దేవుడిగా సమస్త ప్రజలు అంగీకరించాలి.
ఇంతమంది ప్రముఖులు ఉన్నటువంటి ఈ సభలో శ్రీకృష్ణ భగవానుని ప్రముఖుడుగా నిర్ణయించినట్లయితే శ్రీకృష్ణ భగవానుడికి మించినటువంటి దేవాది దేవుడు ఇంకెవరూ లేరు అని సమస్త ప్రజలు ఒప్పుకున్నట్టు, సమస్త లోకాలలో ఉన్నటువంటి జనులు ఒప్పుకున్నట్టు, దేవీ దేవతలు ఒప్పుకున్నట్లు, చివరికి బ్రహ్మ శివుడు కూడా ఒప్పుకున్నట్లు అయిపోతుంది. ఒక భక్తుడు భగవంతుడి యొక్క కీర్తిని ప్రపంచ నలుదిక్కులా కూడా వ్యాపించే విధంగా ప్రయత్నం చేస్తాడంటే ఇదే. భక్తుడు ఖాళీ కూర్చోడు. ఓకే, నాకు తెలుసు కృష్ణుడు దేవాది దేవుడు అని చెప్పేసి ఇంట్లో కూర్చొని భజన చేస్తూ ఉండడు భక్తుడు కదా. భక్తుడు ఏం చేస్తాడు? తనకు తెలిసినటువంటి ప్రచారం సత్యాన్ని ప్రచారం లోకంలో అందరికీ తెలియచేయాలి, ప్రచారం చేయాలి అని అనుకుంటారు. ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రచారం. శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనం ప్రజలందరికీ తెలిస్తే ఏమవుతుంది? ప్రజలందరూ ఆ దేవత ఈ దేవత అక్కడికి ఇక్కడికి వెళ్ళకుండా కృష్ణుడికే అగ్రపూజ చేసి కృష్ణుడికే పూజ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా ముక్తిని పొందుతారు. మనం అనుకున్నాం ధర్మార్థ కామాలని పొందడం పెద్ద విషయమేం కాదు. ధర్మార్థ కామ మోక్షాలను పొందడం అనేది పెద్ద విషయమేం కాదు. కానీ కృష్ణ భక్తిని పొందడం, కృష్ణ ప్రేమను పొందడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పని. దాన్ని సాధ్యం చేయాలి అని అంటే ఇలాంటి గొప్ప గొప్ప రాజులు వాళ్ళు ఆచరించి మనలాంటి వాళ్ళందరికీ కూడా ఆచరణ చేసే విధంగా డైరెక్షన్స్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మనందరికీ కూడా అది సాధ్యమవుతుంది. 4 పురుషార్థాలు పొందడం అనేటువంటిది పెద్ద విషయం కానప్పుడు అసలు 5వ పురుషార్థమైనటువంటి భక్తి, ప్రేమ అనేటువంటి దాన్ని మనము కేవలం కృష్ణుడు పూజించడం ద్వారా మాత్రమే పొందుతాం తప్ప మరి ఏ ఇతర అర్చన ఆరాధనల ద్వారా మనము పొందలేము. ఓకే, మనం అందరం అనుకుంటున్నాం మనకి ఏవేవో రియలైజేషన్స్, ఏవేవో అలా మంచి జరిగింది ఇలా మంచి జరిగింది అని. ఇవన్నీ తాత్కాలికమైనటువంటి మంచులు. వీటన్నిటి వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఆ, చాలా చాలా తక్కువ. కృష్ణుని పూజించడం వల్ల పొందేటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనం ముందు ఇవన్నీ కూడా ఒక లెక్క కాదు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, చిన్న చిన్న భావుల ద్వారా వనగూడేటువంటి ఒక ప్రయోజనం ఏదైతే ఉందో అది ఒక పెద్ద నది ద్వారా కూడా వనగూడుతుంది. ఓకే, చిన్న చిన్న బావులు, ఒక్కొక్క బావిలో నీళ్లు ఉప్పుకుంటాయి, ఒక బావిలో నీళ్లు తీయకుంటాయి, ఒక బావిలో నీళ్లు ఒక రకం మురికి ఉంటాయి, ఒక ఒక బావిలో నీళ్లు ఒక రకంగా ఉంటాయి. ఒక్కొక్క నీళ్లు ఒక్కొక్క పర్పస్ కి, కొన్ని నీళ్లు స్నానం చేయడానికి, కొన్ని నీళ్లు బట్టలు ఉతకడానికి, కొన్ని నీళ్లు ఇల్లు గడగడానికి, కొన్ని నీళ్లు ఇంకేదో కళ్ళాపు చల్లడానికి పనికొస్తాయి. అదే మీరు నదిలో నుంచి నీళ్లు తెచ్చుకుంటే అన్ని సమస్త పర్పస్ పద్ధతి. అయిపోతాయి. ఇది మనకి భగవద్గీతలోనే కృష్ణుడు మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్. మరి అలాంటప్పుడు మనకు ఆ జ్ఞానం ఉన్నప్పుడు అక్కడికి పోయి ఇది, ఇక్కడికి పోయి ఇది, అక్కడికి పోయి ఇది చేయాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్ గా కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అన్ని ప్రయోజనాలు కూడా వనగూరుతాయి. అన్ని ప్రయోజనాలు వనగూరుతాయి. మనం చెయ్యాలి అని అనుకున్నట్టు అర్చన చెయ్యాలి అని అనుకునేటువంటి దేవత కూడా ప్రసన్నమవుతారు. ఎందుకంటే మనం చేసేటువంటి అర్చన యొక్క ఫలితం ఆ దేవతలకు కూడా చేరుతుంది కాబట్టి. అలా అని ఇక్కడ దేవతలు తక్కువ చేయాలని ఏం కాదు. భగవంతుడి యొక్క అంశాలు భగవంతుడితో సమానం. ఒక రకంగా చూస్తే భగవంతుడే చెప్తారు, బ్రహ్మని శివుడిని కూడా నాతో సమానంగానే చూడండి అని చెప్తారు. నా నా అంతటోళ్ళు అని చెప్తారు. ఎందుకంటే తను చెప్పినటువంటి పని చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు, తన యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు తనతో సమానంగా చూడాలి. ఒక ప్రధానమంత్రి ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే మీరు ఎవరైనా ఆహ్వానిస్తే ప్రధానమంత్రి రాలేకపోయారనుకోండి, ఆయన పనుల్లో ఉండి ఆయన సెక్రటరీని పంపించారనుకోండి, ప్రధానమంత్రికి ఇచ్చే గౌరవాన్ని ఆ సెక్రటరీకి ఇస్తాం. అప్పుడు ప్రధానమంత్రి ఏమంటారు? నా తరపున నా సెక్రటరీ వస్తున్నారు, నా సెక్రటరీ వస్తే నేను వచ్చినట్టే, నా సెక్రటరీని గౌరవిస్తే నన్ను గౌరవించినట్లే అని అంటారు. అప్పుడు ఏంటి? సెక్రటరీ ప్రధానమంత్రి అయిపోతారా? కాదు కానీ ఆయన గౌరవం లభిస్తుంది. అందుకని భగవంతుడు కూడా ఎప్పుడైనా సందర్భంలో ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటే బ్రహ్మని శివుణ్ణి కీర్తిస్తుంటారు, విష్ణువు కూడా. ఓకే, సో అప్పుడు మనకి ఆచార్యులు చెప్పేటువంటి భాష్యాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే అలాంటి కీర్తనల యొక్క ఇన్నర్ మీనింగ్స్ ఏంటి అనేటువంటివి మనకు అర్థమవుతాయి. లేదు అంటే మనకు అది మిస్గైడ్ చేస్తుంది. మరి అలా అయినప్పుడు వీళ్ళందరూ కూడా శివుడు బ్రహ్మ కూడా ప్రార్థనలు చేసినప్పుడు మరి వాళ్ళు ఎలా మాట్లాడతారు? వాళ్ళకి పరంగా ఉన్నటువంటి భగవంతుని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు, స్థుతిస్తారు. నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటారు. ఉం? నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటారు. మనం యాక్చువల్గా శనివారం శనివారం చెప్పుకునేటువంటి క్లాసులో మనం దక్ష యజ్ఞం చెప్పుకుంటున్నాం కదా. దక్ష యజ్ఞం చెప్పుకుంటున్నాము. బ్రహ్మదేవుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు? బ్రహ్మదేవుడు దేవతలందరినీ తీసుకొని శివుడి లోకానికి వెళ్తారు. ఓకే, శివుడి లోకానికి వెళ్ళినప్పుడు, కైలాసానికి వెళ్ళినప్పుడు అక్కడ బ్రహ్మ మాట్లాడతారు, శివుడు మాట్లాడతారు.
బ్రహ్మ శివుడు మాట్లాడుతూ వాళ్ళ చర్చలను బట్టి చూస్తే శివుడు మాట్లాడుతుంటే బ్రహ్మదేవుడు అందరికంటే ప్రముఖమైనటువంటి దేవత అనుకుంటారు. బ్రహ్మదేవుడు సృష్టికర్త, బ్రహ్మదేవుడు లయకర్త, బ్రహ్మదేవుడు పోషకుడు అన్నట్లు శివుడు మాట్లాడతారు. అదంతా అయిపోయిన తర్వాత తర్వాత బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నప్పుడు బ్రహ్మదేవుని శివుడిని ఉద్దేశించి అంటారు, నువ్వే సృష్టికర్తవి, నువ్వే లయకారుడివి, నువ్వే పోషకుడివి అని చెప్తారు. యాక్చువల్గా ఒక రకంగా చూడాలి అని అంటే బ్రహ్మదేవుడు సృష్టిస్తారు, శివుడు లయం చేస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో బ్రహ్మ పోషిస్తారు, కొన్ని కొన్ని సందర్భాల్లో శివుడు కూడా పోషణ చేయటం అనేటువంటిది జరుగుతుంది. కేవలం లయం మాత్రమే చేయడం కాదు. యాక్చువల్గా శాస్త్రంలో ఏమని చెప్పబడింది అని అంటే, బ్రహ్మస్థానంలో ఉండడానికి అర్హత పొందినటువంటి జీవుడు లేకపోతే శివుడు కూడా బ్రహ్మస్థానాన్ని తీసుకుంటారంట ఒక్కొక్కసారి. బ్రహ్మ చేయాల్సిన పని శివుడు కూడా చేసేస్తారు. భగవంతుడిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేను, కృష్ణుడిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేను. ఓకే, కొన్ని కొన్నిసార్లు అలా కూడా చేస్తారు. ఇది చూడండి, మనకి మందర పర్వతంతో క్షీరసాగరాన్ని చిలికినప్పుడు విషం వచ్చింది. ఆ విషాన్ని శివుడు తాగారు. శివుడు తాగి లయం చేశారా లోకాన్ని? రక్షించారు. కంట్రోల్లో ఉంచుకున్నారు. రక్షించారు ప్రభుజీ. మరి దానిలోనే శివుడు ఉంచుకున్నారు. లయకారులైతే మరి శివుడు పోషకుడుగా కూడా ఎలా ఉన్నారు ఆ సందర్భంలో? తీసుకున్నారు, అది కూడా తను తీసుకున్నారు ఆ డ్యూటీని. ఆ పాత్రను తీసుకున్నారు ఆయన. అందరినీ రక్షించారు. భగవంతుడి యొక్క శక్తితోటి భగవంతుడికి ప్రాతినిధ్యం వహించే విధంగా భక్తులు అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉంటారు, అన్ని సేవలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఓకే, అంటే శివుణ్ణి కేవలం అందుకనే బ్రహ్మదేవుడు కూడా కీర్తించినప్పుడు మనం ఇలాంటివన్నీ రిలేట్ చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట శివుడి యొక్క గొప్పతనం. ఓకే, శివుడిని ఎందుకు అలా కీర్తిస్తున్నారు అనేటువంటి దాన్ని మనము తప్పు భావంలో అర్థం చేసుకోకుండా సరి అయినటువంటి భావంలో మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా బ్రహ్మ శివుడిని కీర్తించిన దేవాది దేవుడని, శివుడు బ్రహ్మను కీర్తించిన దేవాది దేవుడని, వీళ్ళిద్దరూ కలిసి కీర్తించేది దేవాది దేవుడని ఎవరు? విష్ణు భగవానుడిని. కృష్ణ భగవానుడిని. విష్ణు భగవానుడిని. ఓకే, కృష్ణుడు లేనప్పుడు వీళ్ళిద్దరూ నువ్వంటే నువ్వు అనుకోవచ్చు, కానీ కృష్ణుడు ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి కృష్ణుడిని కీర్తిస్తారు. కృష్ణ పరమాత్మ. కృష్ణుడినే కీర్తిస్తారు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ నిరభ్యంతరంగా కృష్ణుడికే అగ్రపూజ చేయాలి అని చెప్తారు. సహదేవుడు ఈ రకంగా ప్రతిపాదన చేశారు. మరి ఈ రకంగా ప్రతిపాదన చేసిన తర్వాత సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎలా స్పందిస్తారు, కృష్ణుడికి అగ్రపూజ జరుగుతుందా లేదా అనేటువంటిది ఈ రోజు మనం చూద్దాం. 24వ శ్లోకం నుంచి లావణ్య మాత 25వ శ్లోకం. ఇత్యుక్త్వా సహ దేవో భూత్ తూష్ణీం కృష్ణానుభావవిత్. సహ దేవో తూష్ణీం కృష్ణానుభావవిత్. తచ్చుత్వా తుష్ణుః సర్వే సాధు సాధ్వితి సత్తమాం. తచ్చుత్వా తుష్ణుః సర్వే సాధు సాధ్వితి సత్తమః. సుఖదేవ గోస్వామి పలికెను. శ్రీకృష్ణుని ప్రభావము నెరిగిన సహదేవుడు ఆ రీతిగా పలికి మౌనమును దాల్చెను. అతని పలుకులను వినినంతట అచటనున్న సజ్జనులు బాగని పలుకుచు అతన్ని అభినందించిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. చెప్పాల్సిందంతా చెప్పారు. తెలివైన వాళ్ళు ఎలా మాట్లాడతారు అని అంటే, మనం మాట్లాడినటువంటి మాటలన్నీ విన్నటువంటి వాళ్ళు మన మాటలను ఏకీభవించేలాగా మాట్లాడాలి. అలా మాట్లాడలేకపోతే మాట్లాడకుండా ఉండాలి కదా. ఏదో మాట్లాడటానికి అవకాశం వచ్చింది కదా అని మాట్లాడేస్తే మనం మాట్లాడినటువంటి మాటల్లో 100 లోపాలను ఎంచి నువ్వు చెప్పింది తప్పు, నువ్వు మాట్లాడింది తప్పు, నీ దాంట్లో తక్కువ లేదు అని చెప్పి వెళ్ళిపోయేటట్టు మనం మాట్లాడకూడదు. అవతల వ్యక్తులకి ఎవరు గొప్ప అనేటువంటి విషయం తెలియకపోయినా తత్వంతో సహా ఎవరు గొప్ప అనేటువంటి విషయం కనుక మనం చెప్పినట్లయితే మనం చెప్పిన దాన్ని ఖండించడానికి ఎవరు కూడా సాహసించరు. సహదేవుడు ఎంత గొప్పగా చెప్పాడు కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని. కృష్ణుడు దేవాది దేవుడు అని చెప్పి వదిలేదు ఆయన. అక్కడ విన్నటువంటి వాళ్ళందరూ సహదేవుడి మాటతో ఏకీభవించేలా చెప్పారు. అది సహదేవుడి యొక్క గొప్పతనం. ఓకే, చాలా మందికి చాలా విషయాలు తెలుసు, కానీ తెలిసిన విషయాలు వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా మనకు తెలిసినటువంటి విషయాన్ని అంగీకరిస్తారా, అంగీకరించేలాగా చెప్తున్నామా మనము అనేటువంటిది ఇంపార్టెంట్. ఎవరికి ఎలా చెప్తే అంగీకరిస్తారో అలా చెప్పాలి. కొంతమందికి
ఒక స్థాయిలో చెప్పాలి, ఇంకొంతమందికి ఇంకొక స్థాయిలో చెప్పాలి, కొంతమందికి వాళ్ళ రూట్లోనే చెప్పాలి. వాళ్ళకి ఏది చెప్తే నచ్చుతుందో అదే చెప్పాలి, వాళ్ళతోనే అనిపించాలి. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇగో వీడు చెప్తే నేను ఎందుకు వినాలి అనిపిస్తుంది. మనకి తెలిసినా, మనకు అది కరెక్ట్ అని తెలిసినా వాడు చెప్పాడు కాబట్టి నేను నువ్వు అంటారు. అదే మాట ఇతరుల మనలోంచి రావాలి, అదే మాట మనలోంచి వస్తే విద్యాహంకారం. అలాంటప్పుడు ఏం చేస్తారు చెప్పేవాళ్ళు ప్రశ్నలు అడుగుతూ వాళ్ళతో చెప్పిస్తారు. ఓకే, ప్రశ్నలు అంటే చెప్పడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. మన మాట వాళ్ళ నోటి ద్వారా రావాలి, అది కూడా ఒక విధానం. సహదేవుడు మాట్లాడాల్సినంతా మాట్లాడాడు. సహదేవుడు మాట్లాడినంతా మాట్లాడిన తరువాత మౌనంగా ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారు? పెద్దగా ఈయనే మాట్లాడుకుంటూ పోతే విలువ ఉండవు. పెద్దగా ఈయనే మొత్తం గంట సేపు 2 గంటల సేపు ఈయనే మాట్లాడుతుంటే వేరే వాళ్ళ అభిప్రాయం తెలుసుకునేటువంటి సమయం ఎప్పుడు ఉంటుంది? వాళ్ళకి విసుగు వస్తుంది. అందుకనే ఈయన చెప్పాల్సిందంతా చెప్పేసి మౌనంగా ఉంటే ఇంకా మిగిలిన వాళ్ళందరి అభిప్రాయాలు చెప్తారు అనేటువంటి అవకాశాన్ని ఇచ్చినట్టు. ఎప్పుడైతే ఈయన మౌనంగా ఉన్నాడో ఈయన చెప్పిందంతా కూడా విన్నటువంటి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏకాభిప్రాయం. ఓకే, నువ్వు చెప్పింది సరి అయినది, చాలా కరెక్ట్ గా చెప్పేశావు, నువ్వు చెప్పిన విధంగానే కృష్ణుడే అగ్ర పూజకి అర్హుడు అనేటువంటి విషయాన్ని చెప్పి సహదేవుడిని అభినందించారు కూడా. సహదేవుడిని అభినందించారు. ఓకే, నెక్స్ట్ 26 మంగతాయర్ మాతాజీ. శ్రుత్వా ద్విజేరితం రాజా జ్ఞాత్వా హార్ధం సభాసదాం. మంగతాయర్ మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. ద్విజేరితం రాజా జ్ఞాత్వా హార్దం సభాసదాం సమర్హయదృషీకేశం ప్రీతః ప్రణయ విహ్వలః. సమర్హయుద్ధ ఋషికేశం ప్రేతః ప్రణయ విహాలః. శ్రీపాదుల వారి భావం. విధుల విధముగా తీర్మానించడం విని ధర్మరాజు మిగుల ప్రీతి చెందాను. దాని ద్వారా అతడు సభాసదుల యొక్క అభిప్రాయమును ఎరిగిన వాడై ప్రేమ వ్యూహాలతో శ్రీకృష్ణుని చక్కగా అర్పించాను. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. వేద జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు. అలాంటి వాళ్ళందరూ కూడా తీర్మానించేసేసారు. ఆ తీర్మానం ప్రకారంగా ధర్మరాజు చాలా సంతోషించారు. ఎందుకు? కృష్ణుడికి అగ్రపూజ చేయడం అంటే ధర్మరాజుకి ఇష్టమే కదా. ధర్మరాజు రాజసూయ యజ్ఞం చేయడానికి ముఖ్య ఉద్దేశమే కృష్ణుడికి అగ్రపూజ చేయాలి అని కదా. మరి అది అంగీకరింపబడినప్పుడు మరి ఇంకా ధర్మరాజు సంతోషించకుండా ఎలా ఉంటారు? ఇంత ఈజీగా పని అయిపోతుంది అనుకోలేదు. దాని ద్వారా అతడు సభాసదుల యొక్క అభిప్రాయం ఎరిగిన వాడై ప్రేమ విహ్వలతతో శ్రీకృష్ణుడు చక్కగా అర్చించను. కృష్ణుని చాలా చక్కగా అర్చించారు. ఓకే, ఇష్టంగా. నెక్స్ట్ 27, 28 ప్రమీల మాతాజీ. తత్పాధావనిధ్యాపః శిరసా లోకపావని. తత్పాదావనిధ్యాపః శిరసా లోకపావనేః. సభార్య సానుజామాత్యః స్వకుటుంబో వహన్ముధాం. సభార్యః సానుజామాత్యః సకుటుంబో వహన్ముదాః. వాసోభిః పీతకౌశేయైర్భూషణైశ్చ మహాదనైః. వాసోభిః పీతకౌశేయైర్భూషణైశ్చ మహాదనైః. అర్హయిత్వా శ్రుపూర్ణాక్షో నాశకత్సమవేక్షితుం. అర్హయిత్వాశ్రుపూర్ణాక్షో నాశకత్సమవేక్షితుం. శ్రీకృష్ణుని పాదములను కడిగిన పిమ్మట ధర్మరాజు ఆ జలమును ఆనందంతో తన శిరస్సు పైన చల్లుకొనెను. పిదప దానిని అతడు తన భార్య, సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు, అమాత్యుల పైన చల్లెను. ఆ జలము సమస్త లోకమును పావనమనర్చున్నటువంటిది. ఆ దేవదేవునకు పీతాంబరమును అమూల్యముగు ఆభూషణములను వసగి సత్కరించినప్పుడు నేత్రములు అశ్రుపూర్ణములు కాగా ధర్మరాజు అతనిని చక్కగా చూడజాలలేకపోయెను. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం. భక్తులకు ఉన్న ప్రాబ్లం ఇది ఒకటి. ఓకే,
భక్తులు చూసినంత గొప్పగా భక్తులు దర్శనం చేసుకోలేరు. ఎందుకంటే ఆ భక్తులకి కళ్ళల్లో నీళ్లు ఆనందాశ్రువులు ఉండవు. ఆనందాశ్రువులు. ఆ భక్తులకి కళ్ళల్లో నీళ్లు ఉండవు. ఆ కళ్ళల్లో నీళ్లు కూడా అడ్డం రావు. చక్కగా చూడొచ్చు. కానీ పాపం వాళ్ళకి భావం ఉండదు కాబట్టి భగవంతుడు చూసి కూడా సామాన్యుడు అనుకుంటారు, ఎంత చక్కగా కనపడ్డా కానీ. కానీ భక్తులు పూర్తిగా అంగీకరిస్తారు భగవంతుని దేవాది దేవుడని. ఉం? అంగీకరించినా కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆనందాశ్రువులు ఏం చేస్తాయంటే చూపుని సరిగా చూడలేకుండా చేస్తాయి. ఎంతమంది మీరు మాయాపూర్ వెళ్ళి దర్శనం చేసుకుంటుంటే కళ్ళు తుడుచుకుంటూ ఉంటారా? ఆ? ఎస్ ప్రభుజీ, ఎస్ సరిగా ప్రభుజీ. కనపడాలి, సరిగా కనపడాలి, నీళ్లు అడ్డం వస్తున్నాయి, నీళ్లు అడ్డం వస్తున్నాయి, నీళ్లు తుడిచేసుకుంటారు అవును కదండి. ప్రభుజీ. శ్రీకృష్ణుడు పాదములను కడిగినటువంటి పిమ్మట ధర్మరాజు ఆ జలము ఆనందముతో శిరమును పైన చల్లుకొనెను. ఇంతకంటే గొప్ప గంగా జలం ఉంటుందండి? కృష్ణుడి పాదాలు కడిగినటువంటి నీళ్లు ఎక్కడ పెట్టుకోవాలి? తల మీద. తల మీద పెట్టుకోవాలి ప్రభు. భక్తుడు నెత్తి మీదనే పెట్టుకుంటారు. శివుడు కూడా నెత్తి మీదనే పెట్టుకున్నారు గంగాదేవిని. ఎందుకు గంగాదేవిని శివుడు నెత్తి మీద పెట్టుకున్నారు అని అంటే, గంగకున్న అర్హత ఏమిటి అని అంటే, గంగ శ్రీకృష్ణుడి యొక్క పాదాలను తాకితూ ప్రవహిస్తుంది కాబట్టి. ఓకే, శ్రీకృష్ణుడి పాదాలను తాకడం వల్ల గంగకు ఆ పవిత్రత వచ్చింది. కృష్ణుడు పాదాలు తాకినప్పుడు గంగకు ఆ పవిత్రత ఉండదు. అందుకనే శివుడు లాంటి గొప్ప వైష్ణవులు ఏం చేస్తారు? దాన్ని తల మీద తలపైన పెట్టుకుంటారు. తల మీద వేసుకుంటారు. పెట్టుకుంటారు. తల మీద పెట్టుకుంటారు. అందుకని శివుడు తన జటాజూటంలో పెట్టుకున్నారు గంగని. ఓకే, ఆ తర్వాత దానిని అతను తన భార్య, సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు అమాత్యుల పైన చల్లెను. మనం మంగళహారతి చేసేటప్పుడు మనం అదే చేస్తాం కదండి. భగవంతుడికి ఆఫర్ చేసిన నీళ్ళు ఏం చేస్తాం? కమండలంలో ఒక తల ఇందులో మీద పోస్తాం కదా, చల్లుకుంటాం. పోసి అందరి నెత్తి మీద చల్లుతాం కదా. ఎస్ అందుకని ప్రభు. ఆ జలమును సమస్త లోకమును పావనమరుచున్నట్టు వంటిది. ఆ దేవదేవునికి పీతాంబరమును అమూల్యముగా ఆభూషణములను వసిగి సత్కరించినప్పుడు నేత్రములు అశ్రుపూర్ణములు కాగా ధర్మరాజు అతన్ని చక్కగా చూడలేకపోయాను. కృష్ణుని అలా పాద పూజ చేసిన తర్వాత కృష్ణుడికి పంచాకండవ పెట్టారు. ఓకే, కృష్ణుడికి పంచ పెట్టారు. ఓకే, పీతాంబరం పెట్టారు. ఓకే, అలా పీతాంబరాన్ని, ఆభరణాలని ఆయనకి కానుకగా ఇస్తున్నటువంటి సమయంలో ఆయనకి చాలా ఆనందం కలిగింది. ఆయన భావోద్వేగులు అయ్యారనమాట. ఓకే, అశ్రువులు వస్తూ ఉన్నాయి. ఆ అశ్రువుల వల్ల ఆయన సరిగా దర్శనాన్ని కూడా చేసుకోలేకపోయారు. నెక్స్ట్ 29 సుజాత మాతాజీ. ఇత్తం సభాజితం వీక్ష సర్వే ప్రాంజలయో జనం ఇత్తం సభాచితం వీక్ష సర్వే ప్రాంజలయో జనాః నమో జయేతి నేముస్తం నిపేతు పుష్పవృష్టయః. నమో జయేతి నమస్తం నిపేషు పుష్పవృష్టయః. ఆ విధంగా శ్రీకృష్ణుడు పూజింపబడుటను కాంచినంతట అతడనున్న వారిలో దాదాపు అందరూ చేతులు జోచి నమః నమః అని జయ జయ అని పలికి వందనములు కావించిరి. అప్పుడు పుష్పవృష్టి కురిసెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఆ విధంగా శ్రీకృష్ణుడు పూజిస్తున్నప్పుడు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ అందరూ కూడా చేతులు జోడించారు. ఎవరు చేతులు జోడించుకోగలేరు. కృష్ణుడికి పూజ చేస్తూ ఉంటే మనం అందరం కూడా కృష్ణుని కీర్తిస్తుంటాం కదా, చేతులు జోడించి. అందుకనే కృష్ణుడి ముందు కృష్ణుడినే కీర్తించాలి. కృష్ణుడి ముందు కృష్ణుడికే నమస్కారం చేయాలి. కృష్ణుడి ముందు వేరే ఎవరికి నమస్కారం చేయకూడదు. అది కృష్ణుడి యొక్క ఉన్నతత్వం. ఓకే, మనం చెప్పుకున్నాం వైష్ణవ సదాచారాల్లో మనం చెప్పుకుంటాం. మీరు మందిరానికి వెళ్తే ఏం చేయాలి? ఫస్ట్ ప్రభుపాదుల వారికి తర్వాత గురువుని దండం పెట్టుకున్న తర్వాత, ఎందుకు ఫస్ట్ గురువుని పెట్టుకోవాలంటే గురువు కృప ద్వారానే మనం కృష్ణుడి దర్శనాన్ని చక్కగా చేసుకోగలం. కృష్ణుడి యొక్క కృపను మనం పొందగలం కాబట్టి. ఆ తర్వాత కృష్ణుడు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వైష్ణవులు అందరూ కూడా ఉంటారు. సో అక్కడ ఉన్నటువంటి వైష్ణవులు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వైష్ణవులందరినీ కూడా మనము దేవుడి ముందే దండం పెట్టడం, దేవుడి ముందే పాదాల మీద పడిపోవడం అలా చేయకూడదు. ఓకే, కట్టను మూసేసినప్పుడు మనం మిగిలిన వైష్ణవులందరికీ దండం పెట్టుకోవచ్చు. లేదు అని అంటే మరీ గర్భగుడిలో కాకుండా, లేదంటే మరీ దేవుడి ముందు కాకుండా కొంచెం సైడ్కి అయినా కానీ నమస్కారం చెప్పవచ్చు, దండవత్ ప్రణామాలు చేయొచ్చు. లేదంటే కనుక సైగలతోటి చెప్పుకోవాలి, నమస్కారం ప్రభుజీ అని, హరే కృష్ణ ప్రభుజీ అని, దండవత్ ప్రణామం ప్రభుజీ అని నోటితో చెప్పడం. అందుకని దేవుడు కట్టను ఓపెన్ చేసింది, దేవుడిని అందరూ దర్శనం చేసుకుంటున్నారు. కానీ మనం మాత్రం ఎవరైనా వచ్చి దండం పెడితే తీసేసుకోవడం దండం,
లేదంటే మనం పోయి ఎవరికైనా దండం పెట్టడం ఇలాంటివన్నీ చేయకూడదు. కృష్ణుడి ముందు కేవలం కృష్ణుడికే మనము నమస్కారం దేవుడు తెలియజేయాలి. ఓకే. సో అందరూ కూడా నమో నమః నమః అని జయ జయ అని ఆయన కృష్ణుని కీర్తిస్తూ పుష్పవృష్టి కురిపించేశారు. ఓకే. నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న డౌట్. ప్రభుజీ, పెద్ద పెద్ద మందిరాలు ఆడిటోరియం లాంటివి ఉన్నాయనుకోండి ప్రభుజీ, అప్పుడు కృష్ణుడు మనకి చాలా దూరంగా ఉంటారు కదా, అటువంటి సందర్భంలో కూడా వైష్ణవులకి దండ ప్రణామం చేయకూడదా? యాక్చువల్గా అయితే ఒకే హాల్ లాగా ఉన్నప్పుడు చేయకూడదు లెక్క, దేవుడి ముందు వేరే వాళ్ళని చేయకూడదు. లేదంటే మరీ కరెక్ట్ కృష్ణుడికి ఆపోజిట్ లోనే కాకుండా కొంచెం సైడ్ కైనా చేయొచ్చు. అదే పెద్ద పెద్ద ఆడిటోరియంస్ లో దూరంగా ఉంటాం కదా ప్రభుజీ, సైడ్ కి అలా చేయొచ్చా? సైడ్ కి చేయొచ్చు, సైడ్ కి తీసుకెళ్లి చేయొచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే. సో నెక్స్ట్, ఇవన్నీ మనం యాక్చువల్గా రూల్స్, కానీ పాటించే విషయానికి వస్తే మనం ఆగలేం కదా. మన సీనియర్స్ ఎస్ ప్రభుజీ, అదే ప్రభుజీ, అందుకే అడుగుతున్నాం. చూసినప్పుడు మనం ఆగలేం కదా. నిన్న అదే. అక్కడ అలాగే చేస్తాం కదా ప్రభుజీ, అందుకే అక్కడక్కడే అడుగుతున్నాం ప్రభుజీ, చేస్తాం. చాలా దూరం మిమ్మల్ని హాల్లో చూసేసరికి మాకేమో ప్రతిష్ఠించడం. యాక్చువల్గా అయితే చేయకూడదు, సైడ్ కి పోయి చేయాలి. కానీ అక్కడేమి యాక్చువల్గా అర్చన విగ్రహాలు లేవు కదా ఆ టైంలో. జస్ట్ ఊరికే పెట్టారా రోజుకి మాకు పైన చైతన్య నిత్యానంద మహాప్రభు వాళ్ళంతా ఉన్నారు కదా. ఫోటోలు పెట్టారు. రైట్. ఓకే, పర్వాలేదు మాతాజీ, కానీ అలాంటివి అవాయిడ్ చేయాలి దేవుడి ముందు. ఓకే. ఎస్. నెక్స్ట్ 30వ శ్లోకం. ఉషశ్రీ మాతాజీ. ఇత్తం నిశమ్య ధమఘోష సుత స్వపీఠా इत्थं निशम्य दमघोषसुतः स्वपीठाद् ఉత్థాయ కృష్ణ గుణవర్ణన జాతమన్యుః उत्थाय कृष्णगुणवर्णनजातमन्युः క్షిప్య బాహుమిదమాహ సదస్యమర్హి उत्क्षिप्य बाहुमिदमाह सदस्यमर्षि సంశ్రావయన్ భగవతే పరుషాణ్యభీతః సంశ్రావయన్ భగవతే పరుషాణ్యభీతః. ప్రభుపాదుల వారి భావం. అసహిష్ణుడగు దమఘోషితుడు శ్రీకృష్ణుని గుణవర్ణనను విన్నంతటా క్రుద్ధుడై తన ఆసనము నుండి లేచి నిలబడి కోపముతో చేతులు చూపుచు నిర్భయముగా సభాసదులందరితో ఆ దేవదేవుని విరుద్ధముగా కర్కశ వాక్కులను ఇప్పుడు పలకసాగెను. ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదుల వారు ఈ విధముగా వ్యాఖ్యానించిరి. ఆ సమావేశంలో శిశుపాలుడు కూడా ఉండెను. పలు కారణముల వలన ముఖ్యముగా వివాహ సందర్భమున రుక్మిణిని హరించినందున శ్రీకృష్ణుని పట్ల అతడు పరమశత్రువై ఉండెను. అందువలన శ్రీకృష్ణుని చేసిన అట్టి పూజను, ఆ దేవదేవుని గుణవర్ణనను అతడు సహింపజాలకపోయెను. భగవద్గుణ వర్ణనను విని ఆనందించుటకు బదులుగా అతడు మిగ్గులు క్రుద్ధుడయ్యెను. ధర్మరాజు చేసడి యజ్ఞమును భంగపరప గోరియే శిశుపాలుడు అగ్రపూజకు సహదేవుడు శ్రీకృష్ణుని ప్రతిపాదించినప్పుడు అభ్యంతరము చెప్పలేదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పేర్కొనిరి. శ్రీకృష్ణుడు అగ్రపూజను గ్రహించుటకు వ్యతిరేకముగా అతడు తొలుతయే వాగ్వివాదము చేసినచో వేరొక వ్యక్తి ఎన్నుకోబడి యజ్ఞము ప్రశాంతంగా నిర్వహింపబడింది. అందువలన శిశుపాలుడు శ్రీకృష్ణుని ఎన్నుకోబడనిచ్చి పూజను పూర్తి కానిచ్చి ఆ తరువాత పలకసాగెను. ఆ ప్రకారము యజ్ఞము భగ్నమైనదని అతడు చూపగోరెను. ఆ రీతిగా ధర్మరాజు యొక్క ప్రయత్నమును అతడు నిష్ఫలము గావింపగోరెను. ఈ సందర్భమున ఆచార్యులు స్మృతుల నుండి ఈ ఉదాహరణమును తెలిపిరి. అపూజ్య యంత్ర పూజ్యంతే పూజ్యానం చ వ్యతిక్రమః. ఎచ్చటనైతే అపూజనీయులు పూజింపబడుదురో వాస్తవముగా పూజనీయులైనటువంటి వారి పట్ల అది అపరాధమగును. ఇదే కాక వేరొక వాక్యము ప్రతిబధ్నాతి శ్రేయః పూజ్య వ్యతిక్రమః. పూజనీయుని అపూజనీయుని సరిగా అర్థం లేకపోవుట జీవన పురోగతిలో అవరోధం అగును అని తెలుపుచున్నది. ధన్యవాదాలు ప్రభుజీ. దండవత్తున హరే కృష్ణ. మామూలుగా శిశుపాలుడికి కృష్ణుడి మీద కోపం. అనేక సందర్భాల్లో శిశుపాలుడి కంటే కృష్ణుడు గొప్పవాడు అని రుజువు అవుతుంది. అనేక సందర్భాల్లో తన యొక్క కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. పుట్టినప్పటి నుంచే మొదలైంది వీళ్ళకి ఈ వైరం. శిశుపాలుడు 3 కళ్ళతో పుట్టాడు కదా. శిశుపాలుడికి ఇక్కడ కన్ను ఉంటుంది యాక్చువల్గా ఫస్ట్ లో పుట్టినప్పుడు. తర్వాత శిశుపాలుడికి 4 చేతులు ఉంటాయి. మానవ మాత్రులు ఎవరికి లేనటువంటి గొప్ప
దివ్యత్వం అనేటువంటిది శిశుపాలుడిలో ఉంది పుట్టినప్పుడు. కానీ అది చూసినటువంటి తల్లి తండ్రి వీళ్ళందరూ కూడా ఏంటి ఇంత దివ్యంగా ఉన్నాడు, ఏంటి ఇలా ఉన్నాడు అని అనుకుంటారు. కానీ తర్వాత ఆకాశవాణి ద్వారానో ఎలానో తెలుస్తుంది వాళ్ళకి, లేదా వాళ్ళ జాతకం ద్వారా తెలుస్తుంది, ఆ పిల్లాడి జాతకం ద్వారా తెలుస్తుంది. ఓకే, ఎవరైతే ఎవరిని చూస్తే లేకపోతే ఎవరిని తాకితే ఈయనకి ఈ కన్ను పోతుందో, ఎక్స్ట్రా కన్ను పోతుందో, తర్వాత ఎక్స్ట్రా చేతులు పోతాయో ఆయనే ఈయన వధిస్తాడు. ఓకే, ఆయన చేతిలోనే ఈయన వధింపబడతాడు అనేటువంటి. అదే అందరూ వస్తారు మామూలుగా చూడటానికి, చుట్టాలు అందరూ వస్తుంటారు ఈయన శిశుపాలుడిని చూడటానికి, లేకపోతే వాళ్ళ ఇంటికి కృష్ణుడు కూడా వెళ్ళినప్పుడు కృష్ణుడిని చూడగానే, కృష్ణుడిని ముట్టుకోగానే ఆయనకి వెనకాల ఉన్న 2 చేతులు పోతాయి, మళ్ళీ నెత్తి మీద ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి మణిలాగా ఉన్నటువంటి ఆ కన్ను కూడా పోతుంది. తన దివ్యత్వాన్ని కృష్ణుడు పోగొట్టాడు అనేటువంటి కోపం. నేను దేవతలతో సమానమైనటువంటి వాడిని, నన్ను సామాన్యమైనటువంటి మానవుడిగా మార్చేశాడు కృష్ణుడు. కాబట్టి కృష్ణుడి మీద ఆయనకి పగ, కక్ష. కృష్ణుడు అంటే నచ్చడం. అందుకనే ఆ తర్వాత రుక్మిణిని వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు. రుక్మిణిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఆయన కళ్ళ ముందే, రుక్మి కళ్ళ ముందే, జరాసంధుడు కళ్ళ ముందే, అక్కడ ఉన్నటువంటి శత్రు సైన్యం అంతా కళ్ళ ముందే వీరోచితంగా శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకుని వెళ్తారు. ఎవరూ ఏం చేయలేకపోతారు, ఎవరూ ఏం చేయలేకపోతారు. చివరికి శిశుపాలుడు కూడా ఏం చేయలేకపోతాడు. అక్కడ కూడా శిశుపాలుడికి పరాభవమే జరిగింది. తన వివాహం చేసుకోవాలనుకున్నటువంటి రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నాడు. అందుకు కూడా ఆయనకి పరాభవం. అందుకనే కృష్ణుడిని పరాభవానికి గురి చేయాలి. ఏ విధంగా అయినా సరే సందర్భం దొరికితే కృష్ణుడిని ఓడించాలి, కృష్ణుడికి అలాంటి కీర్తి ప్రతిష్టలు లేకుండా చేయాలి అని అనుకున్నాడు. సహదేవుడు యాక్చువల్గా కృష్ణుడిని ప్రతిపాదించినప్పుడే కృష్ణుడి మీద ఉన్నటువంటి వైరంతో కృష్ణుడిని వద్దు అని చెప్పుండొచ్చు. కానీ అలా ఎందుకు చెప్పలేదు అంటే, వేరే ఎవరినైనా కనుక ఎంచుకున్నట్టయితే ఈయన గొడవ చేయకుండా ఉండేవాడు. ఎందుకంటే అక్కడ కృష్ణుడు పాత్ర ఉన్నది కాబట్టి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు గొడవలు చేసేవాళ్ళు కాదు. అందరూ ఏకాభిప్రాయంతో ఎవరో వాళ్ళు ఒప్పుకుంటారు, లేదా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ గొడవలు అయితే జరగవు. అదే కృష్ణుడు కనుక మనం అగ్రపూజలో కనుక నిలబెట్టినట్లయితే, అగ్రపూజ అయిపోయే లోపల కృష్ణుడు నిందిస్తే కనుక కృష్ణుడి యొక్క గొప్పతనం లేదు ఏమి అనేటువంటి విషయాన్ని నేను రుజువు చేయగలిగితే కనుక సభలో అందరి ముందు కృష్ణుడి యొక్క కీర్తి ప్రతిష్టలకి దెబ్బతీసినట్లు అవుతుంది. అందుకని శిశుపాలుడు కామ్గా ఉన్నాడు అంతా జరిగేదాకా. ఇప్పుడు అందరూ అగ్రపూజలు చేసి అందరూ కీర్తిస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు ఆయన మాట్లాడటం మొదలు పెడుతున్నారు. శిశుపాలుడికి కోపంతో లేచి నిలబడ్డారనమాట ఇప్పుడు. ఓకే, ఆయనకి విరుద్ధంగా కర్కశ వాక్కులు పలకడం అనేటువంటిది చేస్తున్నారు. చాలా దూషణలు చేస్తున్నారు కృష్ణుడి మీద. ఏం చేస్తున్నారు అనేటువంటిది శిశుపాలుడి మాటల్లో విందాం. నెక్స్ట్ 31వ శ్లోకం. ఇందుమతి మదర్ ఈశో దురత్యయ కాల ఇది సత్యవతీ శృతి. ఈశో దురత్యయః కాల ఇతి సత్యవతి శృతిః. వృద్ధానామపి యద్బుద్ధిర్బాలవాక్యైర్వివిధ్యతే. వృద్ధానామపి బుద్ధిర్బాలవాక్యై వివిధ్యతే. శిశుపాలుడు పలికెను, కేవలము ఒక బాలుని మాటలచే వృద్ధుల బుద్ధి ఇప్పుడు చలించినందున కాలమే అనివార్యమగు పరమ నియామకుడనడి వేదవాక్కు సత్యమని నిరూపితమైనది. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరో ఒక బాలుడు, ఎవరో ఆ బాలుడు గురించి మాట్లాడుతున్నాడా? సహదేవుడు ప్రభు. సహదేవుడు ఏదో చెప్పాడు, మీ అందరూ విన్నారు. ఆయన గొప్పవాడు, మీరు గొప్పవాడు. ఓకే, సో కేవలం ఒక బాలుడు మాట్లాడితే వృద్ధుల యొక్క బుద్ధి ఇప్పుడు చలించినందున కాలమే అనివార్యము పరమనియామకుడు వేదవాక్కు సత్యమని నిరూపితమైనది. ఓకే, కాలము అనివార్యము, కాలం చేతిలో ఎవరైనా సరే మరణించాలి, ఓకే, మీ అందరికీ మూడింది ఇప్పుడు అని చెప్తున్నాడు అనమాట. ఎందుకు? మీరందరూ వృద్ధులయ్యి పండితులయ్యి ఉండి ఎవరో ఒక చిన్న పిల్లాడు చెప్తే ఆయన చిన్న పిల్లాడు చెప్పిన మాట వింటున్నారు. అంటే అసత్యాన్ని సత్యంగా మీరందరూ నమ్ముతున్నారు. అంటే మీ అందరికీ బుద్ధి నశించింది కాల ప్రభావంతో అని చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ 32. రమ్య మాతాజీ. యూయం పాత్ర విధాం శ్రేష్ఠ మామంధ్వం బాలభూష్ భాషితం.
యూయాం పాత్రవిదాం శ్రేష్ట మామంధం భాషితం సదసస్పతయః సర్వే కృష్ణో యత్సమ్మతోర్హణే. ప్రదసత్పయః సర్వే కృష్ణో యత్సమ్మతోర్హణే. ఓ సభాపతులారా, పూజింపబడుటకు పాత్రుడైన శ్రేష్ఠుడు ఎవ్వరో మీరు చక్కగా నెరుగుదురు కనుక శ్రీకృష్ణుడే పూజార్హుడనని బాలుని వాక్కులను మీరు సమ్మతింపనవసరం లేదు. హరే కృష్ణ. థాంక్స్. ఎవరిని ఉద్దేశించి ఆయన ఆ, అగ్రపూజకి అర్హుడు వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు? ఉం? తను తాను అనుకుంటున్నాడా? దమఘోషసుతుడు అంటే శిశుపాలుడా దమఘోష అంటే ఆయనే కదా, శిశుపాలుడే. శిశుపాలుడి. తనకు తనే అనుకుంటున్నాడు ప్రభు. తనకు తనే అనుకోవచ్చు ప్రభు. గొప్పవాడు. ఆయనే కదా ప్రభుజీ. పాత్రుడైనటువంటి శ్రేష్ఠుడు ఎవరో మీరు మీ అందరికీ తెలిసి కూడా తెలుసు. ఒక బాలుడు కృష్ణుడు పూజ చేయమంటే ఆ పాత్రుడిని వదిలిపెట్టి కృష్ణుడికి మీరు అందరూ పూజ చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఓకే, సో అలాంటి అలాంటి దాన్ని ఒక బాలుడు ప్రతిపాదించాడు కదా అని చెప్పేసి ఒప్పేసుకోకూడదు తెలివితేటలు ఉన్నటువంటి వృద్ధులందరూ అని వృద్ధులందరినీ కూడా ఆయన నిందిస్తున్నాడు. నెక్స్ట్ అంటే బేసికల్ గా ఈయన ఏమన్నాడంటే కృష్ణుడి కంటే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ అని చెప్తున్నాడు ఆయన. ఓకే, నెక్స్ట్ 33-34 నిర్మోహ గంగమ్మ. తపో విద్యావ్రత ధరన్ జ్ఞాన విధ్వస్త కల్మషాం. తపో విద్యావ్రతధరా జ్ఞాన విధ్వస్త కల్మషాన్. పరమర్షీన్ బ్రహ్మ నిష్టాల్లోకపాలైశ్చ పూజితాం. పరమర్షీన్ బ్రహ్మనిష్టాల్లోకపాలైశ్చ పూజితాన్. తదస్పతీనతిక్రమ్య గోపాల కుల కులపాంసనః. తదస్పతీనతిక్రమ్య గోపాలకులపాంసనః. యథా కాకః పురోడాశం సపర్యాం కథమర్హతి. యథా కాకపురోడాసాం సపర్యం కథమర్హతి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. బ్రహ్మనిష్ఠులు, తపో విద్యావ్రత సంపన్నులు, జ్ఞాన పునీతులు, లోకపాలర చేతను పూజనీయులగు ఈ సభలోని మహనీయులను మీరెట్లు అతిక్రమించగలరు? పవిత్రమగు పురోడాసమునకు కాకి అర్హము కానట్లుగా కుల కంకళమగు ఈ గోపాలుడి మీ పూజకు ఎట్లు అర్హుడగును? ప్రపాదుల వారి భాష్యము. గొప్ప వ్యాఖ్యాతి అయిన శ్రీల శ్రీధరస్వామి శిశుపాలుని ఈ పలుకులను ఈ రీతిగా విశ్లేషించిరి. గోపాల అను పదమునకు కేవలము గొల్లవాడనే కాక వేదములకును ధరణికి రక్షకుడని కూడా అర్థము కలదు. అట్లే కులపాంసన అను పదమునకు 2 అర్థములు ఉన్నవి. దీనిని శిశుపాలుడు కుల కళంకితమైనవాడు అనగా కులపాంసన అనిడి భావములో ప్రయోగించెను. ఈ పదము పైన తెలిపిన రీతిగా విడదీసినచో ఈ అర్థము వచ్చును. కాని ఈ పదమును కులపాం అంశన అని కూడా విశ్లేషించవచ్చును. ఇది పూర్తిగా భిన్నమైన అర్థమును పొసగగలదు. వేద విపరీతముగు కర్కశ వాక్కులతో వదరెడి వదరబోతులను కులపామన పదము సూచించును. ఇక అంశన అను పదము అంశయతి నశింపచేయువాడు అను క్రియ నుండి ఉత్పన్నమైనది. అనగా శిశుపాలుడు శ్రీకృష్ణుని సత్యం యొక్క స్వభావమును గూర్చిన కుటిలమగు మానసిక కల్పనలను నశింపజేయువాడని శ్లాఘించెను. అట్లే శిశుపాలుడు శ్రీకృష్ణుని కాకితో యథా కాకః అని పోల్చగోరినను ఈ పదమును యథా అకాకః అని కూడా విడదీయవచ్చును. ఈ సందర్భంలో శ్రీల శ్రీధరస్వామి అభిప్రాయమును అనుసరించి కాక అను పదమును కా అక అను పదముల కలయికే ఉన్నది. అవి సుఖదుఖములను సూచించును. ఈ విధముగా శ్రీకృష్ణుడు విశుద్ధ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవాడై భౌతిక సుఖ దుఃఖములను అతీతుడనడి భావములో అకాక అయ్యున్నాడు. అల్ప దేవతలకు సోమరసమునకు బదులుగా వసకబడి పురోడాసమనిడి అన్నపు ముద్దను శ్రీకృష్ణుడు అర్హుడు కాడని చివరకు శిశుపాలుడు యుక్తిగానే పలికినాడు. నిజమునకు మనతో పాటు సమస్తమునకు అతడే చరమ యజమాని కనుక మనకున్నట్టి దానిని పొందుటకు అతడు పూర్తిగా అర్హుడు. కనుక శ్రీకృష్ణ భగవానుడికి మనము మన ప్రాణమునే వసగవలను, కాని అల్పమగు పురోడాసమను అన్నపు ముద్దలు కావు. ధన్యవాదాలు ప్రభుజీ. హరి కృష్ణ. ఓకే, సో బ్రహ్మనిష్ఠులు, తపో విద్యావత సంపన్నులు, జ్ఞాన పునీతులు, లోకపాలుల చేత కూడా పూజింపబడినటువంటి వాళ్ళు ఈ సభలో మహనీయులైనటువంటి వాళ్ళు ఉండగా మీరు
ఎలా అతిక్రమించారు? ఉం? పవిత్రముగు పురోడాశామనమునకు కాకి అర్హము కానట్లుగా కలంకషమైనటువంటి ఈ గోపాలుడు మీ పూజకు ఎట్లు అర్హుడును? ఉం? పవిత్రమగు పురోడాశమనమునకు కాకి ఎలా అయితే, అంటే కాకితో పోలుస్తున్నారు అనమాట ఆయన. కాకి ఎలా అయితే అపవిత్రమో గోపాలుడు కూడా అలానే అపవిత్రుడు. ఈ గోపాలుని మీరెందుకు ఎంచుకున్నారు? ఇంతకంటే గొప్పవాళ్ళు, జ్ఞానవంతులు, తపోనిష్టలు కలిగినటువంటి వాళ్ళు, బ్రహ్మనిష్ఠులు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని ఎంచుకోకుండా ఈ అగ్రపూజకి ఎందుకు ఎంచుకున్నారు అని చెప్పేసి అన్నారు అనమాట. సో ఈ సందర్భంలో ఆయన ఉపయోగించినటువంటి కొన్ని పదాలు వేద విరుద్ధమైనటువంటి పదాలు, వేదాలను సమ్మతించినటువంటి పదాలు. భగవంతుడిని ఉద్దేశించి అలాంటి మాటలు మాట్లాడకూడదు. కానీ అలాంటి మాటలు మాట్లాడి ఆయన భగవంతుడిని దూషిస్తున్నారు. అయితే మన ఆచార్యులు ఆ పదాలకు ఉన్నటువంటి వేరే అర్థాలను కూడా వేరుగా కూడా ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది కూడా ఆయన చెప్తున్నారు. ఓకే, ఆచార్యులు చెప్తున్నారు, శ్రీధర స్వామి ఆచార్యులు చెప్తున్నారు అనమాట. సో ఏ విధంగా కులాన్ని ఉద్ధరించేటువంటి వాడు, లేకపోతే ఏ విధంగా సుఖ దుఃఖాలని నశింపజేసేటువంటి వాడు, అలా అంటే ఆయన ఒక ఉద్దేశంతో చెప్తే దాన్ని మనం విశ్లేషణ చేస్తే అది వేరే ఉద్దేశం, వేరే అర్థాన్ని ఇచ్చే విధంగా మనకి ఆచార్యం చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, అలాంటి శ్రీకృష్ణ భగవానుడి గురించి కీర్తిస్తున్నారు. నెక్స్ట్ సో ఈయన దూషిస్తున్నారు. నెక్స్ట్ 35వ శ్లోకం. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. వర్ణాశ్రమ కులాపేత సర్వధర్మ బహిష్కృత వర్ణాశ్రమ కులాపేత సర్వధర్మ బహిష్కృత త్వైరవర్తి గుణైర్హీనః సపర్యాం కథమర్హతి. వైరవర్తి గుణహీన సపర్యాంకరమర్హతి. వర్ణాశ్రమ ధర్మమును గాని కులాచారమును గాని పాటించని వాడు సకల ధర్మముల నుండి బహిష్కృతుడైన వాడు, విచ్చలవిడిగా వర్తించువాడు, గుణరహితుడైన వ్యక్తి ఏ విధంగా పూజారుడను. భాష్యము. శ్రీల ప్రభుపాదులు దీన్ని ఇప్పుడు వ్యాఖ్యానించరు. నిజమునకు శ్రీకృష్ణుడు ఏ కులంలో చెందినవాడు కాడు. అట్లే అతడు ఏదైనా విద్యుత్ ధర్మమును అనుసరించవలసిన అవసరము లేదు. భగవంతుడు వనర్చవలసిన విద్యుత్ ధర్మం ఏదేనూ లేదని వేదం నందు కలపబడినది. అతని పక్షంలో చేయవలసినదంతయు అతని వివిధ వ్యక్తులచే వనరించబడు. శ్రీకృష్ణుడు వేదాదేశ పరిధిలో లేనని పలుకుచూ శిశుపాలుడు అతని పరోక్షంగా పొగిడినాడు. శ్రీకృష్ణుడు దేవదేవుడు కనుక ఇది అక్షరాల సత్యమే. శ్రీకృష్ణుడు గుణరహితుడట, అతడు భౌతిక గుణములు లేనివాడనటను. అతడు పరమపురుషుడు కనుక ఆచారమును గాని సాంఘిక ఆధ్యాత్మిక ధర్మమును గాని పట్టించుకొనక స్వతంత్రంగా వర్తించు. హరే కృష్ణ ప్రభు. ఓకే, కృష్ణుడిని ఉద్దేశించి ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు యాక్చువల్గా ఈయన కృష్ణుడి మీద ప్రేమతోటో కృష్ణుడిని కీర్తించాలనో మాట్లాడట్లేదు, కానీ ఈయనకి తెలియకుండానే ఈయన కృష్ణుడిని కీర్తించేస్తున్నాడు. ఓకే, ఈయన ఏమన్నాడు? వర్ణాశ్రమ ధర్మములు కానీ కులాచారము కానీ పాటించినటువంటి వాడు. యాక్చువల్గా వర్ణాశ్రమ ధర్మాలు పాటించాల్సిన అవసరం కృష్ణుడికి ఏంటి? వర్ణాశ్రమ ధర్మాల యొక్క ముఖ్య ఉద్దేశమే కృష్ణుడి వరకు చేరడం కోసం, శుద్ధ సత్వ గుణంలోకి చేరడం కోసం మనకి వర్ణాశ్రమ ధర్మం అవసరం. స్టెప్ బై స్టెప్ గా మనం శుద్ధ సత్వ గుణానికి వెళ్ళాలి. గుణం లేనటువంటి వాడు ఈయన అని అంటే గుణం ఎందుకు ఉంటుంది కృష్ణుడికి? గుణాతీతుడు కృష్ణుడు. ఓకే, సో గుణాల ప్రభావంలో ఉన్నటువంటి వాడు భౌతిక విషయంలో ఉన్నటువంటి వాడు. వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాడు శుద్ధ సత్వగుణంలో ఉన్నట్లు కాదు. సత్వగుణంలోనో రజోగుణంలోనో తమో గుణంలోనో అది మిశ్రిత గుణంలోనో ఉన్నటువంటి వాడు. కానీ ఈయన మాట్లాడుతున్నటువంటి మాట అలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు అని చెప్తున్నారు వర్ణాశ్రమ ధర్మాన్ని. ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మాన్ని వేదాలు మనందరికీ కూడా లెసన్స్ లాగా ఇస్తున్న వేదాలు. వేదాలలో చెప్పబడినటువంటివి ఏంటంటే మనందరం వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి మన యొక్క భౌతిక కర్మలు చేయాలి, ఆధ్యాత్మిక కర్మలు చేయాలి. ఎందుకు? మనం వర్ణాశ్రమానికి బయట లేవు కాబట్టి వర్ణాశ్రమంలో ఉన్నటువంటి విధంగా మనం కనుక చేసినట్టయితే, వేదాలలో చెప్పబడినట్టు మన కర్మలు ఉన్నట్లయితే కొంచెం కొంచెంగా మనం ఎలివేట్ అయ్యి వర్ణాశ్రమ ధర్మం దాటి బయటకు వెళ్తాం. ఓకే, కానీ కృష్ణుడు ఆల్రెడీ వర్ణాశ్రమ ధర్మం బయట ఉన్నప్పుడు ఆయనకి కులం ఏంటి, ఆయనకి మతం ఏంటి, ఆయనకి వర్ణం ఏంటి? ఈయన అన్నాడు వర్ణాశ్రమ ధర్మాలే పాటించుడేనా అంటున్నాడు. పాటించాల్సిన అవసరం లేదు అని అంటున్నారు ఆచార్యులు. ఓకే, ఈయనకి గుణం లేదు అని అంటున్నాడు, ఆయనకు గుణం ఉండదు అని అంటున్నారు ఆచార్యులు. ఎందుకంటే ఆయన గుణాతీతుడు అని అంటున్నారు ఆయన.
సో అలాంటి వాడు ఏ విధంగా పూజార్హుడు అని అంటున్నారు. యాక్చువల్గా ఆచార్యుల ప్రకారంగా అలాంటి వాడే పూజారు, ఆయనే పూజారు. ఎందుకంటే అది శుద్ధ సత్వం కాబట్టి. ఓకే, నెక్స్ట్. కృష్ణుడికి భౌతిక విషయంలో మనకున్నటువంటి ధర్మం ఆయనకేమి లేదు. ఓకే, ఆయనకి అసలు ఏ పని చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, అలాంటప్పుడు ఇంకా ఆయన ధర్మం గురించి ఆయన ఇది నీ ధర్మం, ఇది నీ ధర్మం అని మాట్లాడాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ 36వ శ్లోకం. శేషరత్నం మాతది. హరే కృష్ణ ప్రభుజీ. యయాతి నైషాం హి కులం యయాతి నైషాం హి కులం శప్తం సద్భిర్బహిష్కృతం. యయాతి నైషాం హి కులం సప్తం సద్భిర్భిః కృతం. వృథాపానరతం శశ్వం సపర్యం కదమర్హతి. వృథాపానరతం శస్వ సర్వం ప్రదర్శతి. యయాతి ఈ యాదవుల కులమును శపించినాడు. అప్పటి నుండి వీరు సజ్జనులచే బహిష్కృతులై మద్యపాన రహితులైరి. అయినచో శ్రీకృష్ణుడు పూజార్హుడు ఎట్లగును. ప్రభుపాదుల వారి భాష్యము. శిశుపాలుడు ఏ విధముగా తనకు తెలియకనే శ్రీకృష్ణుని అతని యదువంశమును శ్లాఘించనో చూపుటకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు అతని పలు కులలోని అంతరార్థము ఇట్లు వసగిరి. యాదవులు యయాతిచే శపితులైనను మహామునుచే ఆ శాపము నుండి ముక్తులైరి, బ్రహ్మశ్రుతులైరి. తత్ఫలితముగా వారు కార్త్యవీర్యుని వంటి వ్యక్తుల ద్వారా రాజ్యాధిపత్య పదవికి ఎదిగిరి. ఆ విధముగా వారు ధరణి రక్షణము పానముందు మగ్నులైరి. వీటిని అన్నిటినీ గమనించినచో యదువతియకు శ్రీకృష్ణుడు వ్యర్థము వృధా పూజకు ఎట్లు అర్హుడగును అనగా అతనికి వైభవోపేత మగు పూజయే చేయవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభు దండప్రమ. ఓకే, సో ఈయన ఏమన్నాడు, యయాతితో శపింపబడినటువంటి వీళ్ళు బహిష్కృతులయ్యారు. బహిష్కృతులైనటువంటి వీళ్ళు మద్యాలు తాగుతూ తిరుగుతూ ఉన్నటువంటి ఈ యాదవులకి మరి ఎవరు కూడా ఎలా అర్చన చేస్తారు, ఎవరైనా సరే ఎలా పూజలు చేస్తారు, ఇలాంటి వాళ్ళు పూజలకు ఎలా అర్హులైతారు అని చెప్పేసి ఈయన అంటున్నారు. ఓకే, కాబట్టి వైభవోపేతమైన పూజయే చేయవలసి ఉంది. మన ఆచార్యుల ప్రకారం ఏమని చెప్తున్నారు అంటే ఈ బహిష్కృతులు అవడం అంటే ముక్తులు అవడము అనేటువంటి విషయాన్ని చెప్పారు. శాపం నుంచి ముక్తులు అయ్యారట. ఎలా? యాదవులు యయాతి శపితులను మహామునులచే శాపము నుండి విముక్తులయ్యారు. యయాతి కనుక శపించకపోతే మహామునుల్ని శపించాల్సి ఉండేది. సో అలాంటి శాపం నుంచి వాళ్ళు విముక్తులు అవడం అనేటువంటి జరిగింది. తర్వాత దానివల్ల వాళ్ళు కార్తవీర్యుని వంటి వ్యక్తుల ద్వారా రాజ్యాధిపత్య పదవికి కూడా ఎదగడం అనేటువంటి జరిగింది. యాదవులు కూడా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నారు. ఓకే, సో అందుకని శ్రీకృష్ణుడు వైభవోపేతమైనటువంటి పూజకు చేయవలసింది, నార్మల్ పూజలు కాదు ఆయన చేయాల్సింది. అసలు పూజలు ఎందుకు చేస్తారని ఏంటంటే ఆయన చేయాల్సింది నార్మల్ పూజలు కాదు, వైభవోపేతమైనటువంటి పూజలు చేయాలి అని ఆచార్యులు చెప్తున్నారు. నెక్స్ట్. హరే కృష్ణ ప్రభు. యయాతి ప్రభు చెప్పించారు యాదవుల్ని. ఆయన అదే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తపస్సులో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడి పిల్లలందరూ కలిసి ఆడుకుంటూ ఆడవేషం వేసుకుని వాళ్ళ తపస్సును భంగం చేస్తారు. సాంబుడు అందుకని 37. ఓకే, సత్యవతి మాతాజీ చెప్పండి. బ్రహ్మర్షి సేవితాన్ దేశాం హిత్వైతే బ్రహ్మవర్చసం. బ్రహ్మర్షి సేవితాన్ దేశాన్ హిత్వైతే బ్రహ్మవర్చసం. సముద్రం దుర్గమాశ్రిత్య బాధంతే దస్యవః ప్రజాం. సముద్రం దుర్గమాశ్రిత్య బాధంతే దస్యవః ప్రజాః. ఈ యాదవులు బ్రహ్మర్షులు వసించడి పవిత్ర భూభాగం త్యజించి బ్రాహ్మణ ధర్మపాలనమే లేనట్టి సముద్రం అనడి దుర్గమును ఆశ్రయించి అచ్చడి వారు దొంగల వల్ల తమ ప్రజలను పీడింతురు. ప్రభుపాద వారి భాష్యము. బ్రహ్మర్షి సేవితాన్ దేశాన్ అంటే బ్రహ్మర్షులు వసించడి పవిత్ర భూభాగము అను పద సమూహము మధురా మండలమును సూచించును. ఆ సమావేశం శ్రీకృష్ణుడు అగ్రపూజితుడైన కారణమున శిశుపాలుడు వెర్రివాడయ్యను. అతనంత బాధ్యతారహితముగా మాట్లాడనగా
వారి సమస్త శుభములు నశించినట్లుగా గోచరించను అని శ్రీల ప్రభుపాదులు వ్యాఖ్యానించింది. హరే కృష్ణ ప్రభు కృష్ణుడు ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న మాటలు ఎంత అపరాధపూరితంగా ఉన్నాయి అని అంటే ఆయన నాశనాన్ని ఆయనే కోరుకుంటున్నట్లు మాట్లాడుతున్నారు. అదే మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు వ్యాఖ్యానిస్తున్నారు అనమాట. అయితే బ్రహ్మర్షులు కూడా నివసించేటువంటి ప్రదేశాలలో నివసించినటువంటి వ్యక్తి అంటే ఎక్కడ నివసిస్తున్నారు వీళ్ళు? సముద్ర గర్భంలో నివసిస్తున్నారు. సముద్ర గర్భంలో అక్కడ కనీసంగా సరైనటువంటి బ్రాహ్మణులు కూడా ఉన్నారు. అలాంటి సముద్ర గర్భంలో నివసిస్తున్నటువంటి వీళ్ళు మరి బ్రహ్మర్షులు నివసించేటువంటి భూమి మీద నివసించేటువంటి వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఎలా అవుతారు అని చెప్పేసి అలాంటి వాళ్ళకి మీరు ఎలా అగ్రపూజ చేస్తారు అని చెప్పేసి ఈయన ప్రశ్నిస్తున్నారు. మనకి ఆచార్యులు ఏం చెప్తున్నారు? ఎస్, మధురలో ఉన్నారు ఇంతకుముందు కృష్ణుడు వాళ్ళు. మధురలో బ్రహ్మర్షులు ఉన్నారు. మధురలో ఉన్నటువంటి కృష్ణుడే అలాంటి అగ్రపూజకి అర్హుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. చాలా వైభవంగా ఎవరినైనా పూజించాలి అని అంటే అది కేవలం కృష్ణుడినే పూజించాలి అనేటువంటి విషయాన్ని మనకి ఆచార్యులు చెప్తున్నారు. ఓకే, ఇది కాపుదాం మాతాజీ 38వ శ్లోకం. ఇక్కడ వరకు ఈ విధంగా శిశుపాలుడు మాట్లాడటం అనేటువంటి జరిగింది, కృష్ణుడిని నిందించడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత కృష్ణుడు కోపంతో శిశుపాలుడిని వధిస్తారు. అది మనం రేపు చూద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ప్రభుజీ సముద్ర గర్భంలో విష్ణుమూర్తి ఉంటాడు కాబట్టి వాళ్ళని అట్లా పొగిడారని అనుకోవాలి కదా ప్రభుజీ ప్రభుపాదుల వారు? సముద్ర గర్భంలోనే విష్ణు పూజ. కాదు, ఇక్కడ యాక్చువల్గా బ్రహ్మర్షులు నివసించేటువంటిది ఎక్కడ అంటే మధుర ప్రాంతం. మధుర ప్రాంతం మధురలోనే కదా వీళ్ళది, యాక్చువల్గా మధురే కదా వీళ్ళది, అందుకని చెప్పారు. ఎస్, ఓకే. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే.